రెండు ముఖ్యమైన విషయాలు మాట్లాడి, అంటే ఆల్మోస్ట్ అలా అందరూ మాట్లాడారు, చాలా ఇంపార్టెంట్ విషయాలు. ఒకటి, నిన్న వీడియో రాగానే చాలా మటుకు చాలా డిస్టర్బ్ అయ్యాము. ఎందుకు డిస్టర్బ్ అయ్యాము అంటే రెండు విషయాలు. ఒకటి ఏంటి అంటే, 1 ఇంచు తేడాతోటి బ్లేడో నైఫో తెలీదు, షార్ప్ ఇన్స్ట్రుమెంట్ తోటి శరీరం అంతా కోసి 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 1 ఇంచు తేడా కూడా. నేను చెప్తుంటేనే ఎంత బాధ కనిపిస్తుంది అందరి మొహాల్లో. చూడండి, ఆ పడిన మనిషికి ఇంకెంత బాధపడి ఉంటుంది, చావు ముందు ఎంత వేదన అనుభవించి ఉంటుంది. అక్కడికి వెళ్ళేటప్పటికి బ్లడ్ కూడా లేదు శరీరంలో, ఆమెకు బ్లడ్ కూడా కనపట్లేదు. ఆ కోసిన చోట నుంచి బ్లడ్ కూడా రాలేదు. ఒకే ఒక్కటి తల దగ్గర, ఆఖరికి అది అంటే ఎంత గిలగిల్లాడి విలవిల్లాడి చనిపోయింది ఆ మనిషి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మాటి మాటికి నేను నిన్నటి నుంచి దీని గురించి ఆలోచిస్తున్నాను. ఏంటంటే, ఇది 2 విషయాలను చేస్తుంది. ఒకటి, ఒక భయం ఏంటి అంటే, మీరు ఆఫ్టర్ ఆల్ ట్రాన్స్జెండర్స్, మీ లైఫ్కి వాల్యూ లేదు, మమ్మల్ని ఎదిరిస్తే ఈగతే పడుతుంది మీకు. అది ఎవరైనా కానీ, ఎటువంటి పరిస్థితుల్లోనైనా కానీ. ఎవరన్నా ముందుకు వచ్చినారంటే మీతో ఇది ఇలాగే మేము చేస్తాం, వ్యవహరిస్తాం అని బెదిరింపు, ఒకలాంటి బెదిరింపు, భయాన్ని సృష్టించే ఒక స్వరము. రెండోది, దీన్ని చూసి మిగిలిన వాళ్ళు కూడా వీళ్ళని ఏం చేసినా మాట్లాడరు. వీళ్ళు ముందు కొట్టడం నేర్పించేశారు, బీరు బాటిల్తో నెత్తులు వరగొట్టడం, కళ్ళల్లో కారం జల్లటం, యాసిడ్ పోయడం, పార్ట్నర్గా ఉండి చిత్రహింస పెట్టి పైసలన్నీ రాత్రిళ్ళు పగలనక సంపాదించి అడుక్కొని ఒళ్ళమ్ముకొని సంపాదించిన పైసలన్నీ దీన్ని పోయేసి 2-3 సంవత్సరాలు మాతో ఉన్నాక పోయేసి ఆ తర్వాత మళ్ళీ యాసిడ్ పోసి ఇవన్నీ అలవాటు చేశారు. ఇప్పుడు ఇంకా చావులు కూడా అలవాటు చేస్తున్నారు. అది కూడా చాలా క్రూరమైన చావు. అంటే దీన్ని వేరే వాళ్ళు ఎట్లా తీసుకోవాలి? నాన్ ఎల్జిబిటీ వాళ్ళు ఎవరైతే ట్రాన్స్ కానీ ఎల్జిబిటీ సమాజానికి కానీ దగ్గరికి వచ్చినప్పుడు వీళ్ళని ఏం చేసినా ఎవరు ఏమన్నారు, వీళ్ళని ఏమన్నా చేయొచ్చు. వాళ్ళు కోసి చిత్రహింస చేసి పడేశారు కదా, మనం ఇంకేం చేసినా కానీ ఎవరేం అడుగుతారు అనే ఒక ధైర్యం. ఒకటి భయం, 2 ధైర్యం. ఎవరి మీద అయితే హింస చేయడానికి వస్తున్నారో మన వైపు, వాళ్ళకి ధైర్యాన్ని చేకూరుస్తుంది, మనలో భయాన్ని సృష్టిస్తుంది. ఈ రెండింటిని రివర్స్ ఎలా చేయాలి? దీని అంతటికి ముఖ్య కారణం ద్వేషం. ద్వేషం ఎక్కడి నుంచి వస్తుంది? ట్రాన్స్ వ్యక్తులని ద్వేషించవలసిన అవసరం ఎక్కడి నుంచి వస్తుంది? ఎందుకు ద్వేషిస్తున్నారు? కారణం ఏమిటి? ఎందుకు ప్రేమించలేకపోతున్నారు? ప్రేమించలేకపోతే సరిపెట్టండి. ఇంట్లో పుట్టంగానే ప్రేమించలేదు, తల్లిదండ్రులే ప్రేమించలేదు, అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళే ప్రేమించలేదు, బయటకు వచ్చాక ప్రేమ పేరుతో మోసాలు చేస్తున్నారు. ఇవన్నీ సరే, బట్ బయట మా బ్రతుకు మేము బ్రతుకుతుంటే ద్వేషిస్తున్నారు ఎందుకు? ఇంత ఘోరంగా చిత్రహింసలు పెట్టి చంపేంత ద్వేషం మీకు ఎక్కడి నుంచి వస్తుంది? ఈ ద్వేషం మీద మేము పని చేయగలము. ట్రాన్స్ వ్యక్తులు మా మీద వచ్చే ద్వేషం ఏదైతే సమాజంలో ఉందో దాని మీద మేము పని చేయలేము. పని చేసినా అది ఫలించదు, ఎందుకంటే ద్వేషం ఆల్రెడీ అందరి మనసులో చేరుకుంది. దీని గురించి ఎవరైతే నాన్ ట్రాన్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళే పని చేయాలి, ఖచ్చితంగా వాళ్ళే పని చేయాలి. ముకుందమాల గారు చెప్పినట్టు అమ్మలు, మాతో నిలబడిన తెలంగాణ మహిళా ట్రాన్స్ జాయింట్ యాక్షన్ కమిటీ సమాఖ్య ఏదైతే ఉందో అటువంటి వాళ్ళు, మహిళా ఉద్యమం ఫస్ట్ నుంచి మాతో నిలబడింది ట్రాన్స్ వాళ్ళతోటి. మా అలైస్, మా తల్లిదండ్రులు, పేరెంట్స్ అందరూ మాతో నిలబడ్డారు. ఇంకా మిగిలిందల్లా అవతల ఉన్న ఎవరైతే సోకాల్డ్ మగ, అది ఎవరైనా కావచ్చు, మగ అనే ఒక మెడలో తగిలించుకున్న వాళ్ళు ఆ సమాజం నిలబడాలి. ఖచ్చితంగా నిలబడి ఈ హింస, ఎవరైతే ట్రాన్స్జెండర్ వ్యక్తుల తండ్రులు ఉన్నారో ఫ్యామిలీలో, మార్పు అక్కడి నుంచి రావాలి. 4-3 పిల్లలు ఉంటే వాళ్ళ ఒక పిల్ల ఒకవేళ ట్రాన్స్ అయితే, పిల్లగాడు ట్రాన్స్ అయితే యాక్సెప్ట్ చేయాలి. తండ్రే చేయగలడు, తల్లి చేయలేదు ఆ పని. కరడు కట్టిన పితృస్వామ్య వ్యవస్థలో ఖచ్చితంగా మగవాళ్ళదే పైది ఉంది చెయ్యి, వాళ్ళే అధికారం ఉంది, వాళ్ళ దగ్గరే పవర్ ఉంది, కండబలం ఉంది, అంతా ఉంది. కాబట్టి మార్పు అక్కడి నుంచే రావాలి.
సో ఇప్పటికి మహిళా సమాఖ్య వాళ్ళందరూ అండగా నిలబడ్డారు, మాతో ఉన్న ఎల్జీబీ వాళ్ళందరూ అండగా నిలబడ్డారు, తోటి మానవ హక్కుల కార్యకర్తలు అందరూ, మైనారిటీ కార్యకర్తలు, సమాఖ్యలు అందరూ నిలబడ్డారు. బట్ మగవాళ్ళ నుంచి ఇది రావట్లేదు. ఎవరైతే మగవాళ్ళు మా మీద ఇంత టాక్సిసిటీ తోటి, ఇంత విషపూరమైన ద్వేషంతో మా మీద దాడులు చేస్తున్నారో, ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ సముఖంగా నేను చెప్తున్నాను ఏంటంటే, మగవాళ్ళు ప్లీజ్ మీరు ఇప్పుడు వాయిస్ ఇవ్వాలి మా కమ్యూనిటీకి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.